నేను వారి మధ్య నివాసం చేసేదను. హల్లెలూయా. మొదటి నుంచి దేవుని ఉద్దేశం మనుషులతో సహవాసం చేయాలని. దేవుడు ఆదామునవ్వని చేసిన తర్వాత ప్రతిరోజు వారితో మాట్లాడేవారు. తర్వాత దేవుడు అబ్రహామును దర్శించారు. పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు నివాసం చేశారు. నేను మీ మధ్య నివసించులాగున ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని దేవుడే సెలవిచ్చారు. సొలొమోను గారు దేవుని మందిరాన్ని కట్టించిన తర్వాత ఆ మందిరమంతా దేవుడు తన మహిమతో నింపారు. ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు మనిషిగా దిగొచ్చారు. ఇప్పటికీ కూడా దేవుడు ఆత్మస్వరూపిగా అదృశ్య దేవునిగా మన మధ్య ఉన్నారు. ఎవరైతే 2-3 కూడి ఆయన నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్య ఆయన ఉంటారు. దేవుడు మన మధ్య ఉండి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తారని. ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నేలపై నడిపించారు. అదే ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని ముంచేశారు. తన ప్రజలకి శత్రువులపైన విజయాన్ని అనుగ్రహించారు. సముద్రమంత సమృద్ధిగా నీళ్ళు అనుగ్రహించారు. కడుపు నిండా మన్నాను అనుగ్రహించారు. దేవుడు మన మధ్య ఉండి ఏ అపాయము రాకుండా మనల్ని కాపాడుతారు. శిష్యులు క్రీస్తు ప్రభువారు ఓడ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఓడ మిక్కిలి భయంకరమైన తుఫానుకు లోనైంది. క్రీస్తు ప్రభువారు ఆ తుఫానుని నిమ్మలపరిచారు.